చూసుకోలేకపోయినా. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే ఇవాళ ఇంత బాహుబలి మోటార్లు ఇవాళ మీ గాయత్రి పంప్ హౌస్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టు స్టార్ట్ అయినాయి. గాయత్రి పంప్ హౌస్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్టు యూజ్ 2009 విత్ ఇన్ 5 years ఆఫ్ ఏ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ నుండి మీకు మిడ్మానేరుకు నీటి తరలింపు చేసింది విత్ ఇన్ 5 years. వాస్తవంలో ఒకలాగుంటే ఆ ఎన్డీఎస్ఏని సాకుగా చూపెట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దాన్ని సాకుగా చూపెట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మీకు 93.5 మీటర్ లెవెల్లో నీటి లభ్యత ఉంటే ఇవాళ నీటిని ఏదైతుందో ఎగువ అన్నారానికి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం వెళ్ళి సుందీలకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదే. సుందీలకి వెళ్ళి ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ టు ఎల్లంపల్లి. ఇవాళ ఎల్లంపల్లికి నీరు వస్తుందని చెప్పారంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళు ఏ 240 టీఎంసీ అనుమతులు పొందడం జరిగిందో అవుట్ ఆఫ్ ద 240 టీఎంసీ వాటర్ దిస్ 20 టీఎంసీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రిజర్వ్ వాటర్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్. మనకి ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతుందో ఇవాళ మన కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అయింది. మనం ఫార్చునేట్లీ మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చినాయి గోదావరి వరదతోని. అది రాలేనప్పుడు ప్రాణిత నీటిని ఏదైతుందో కరువు కాలంలో ఎత్తిపోసుకోవడాన్ని వీళ్ళు ఈ లక్ష్మీ బ్యారేజ్ అన్నారం సుందీల నిర్మాణం చేసుకుంటాం. ఇవాళ ఎల్లినో మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కరువుతో తలడిల్లే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా ఏదైతో అని ముందు చూపు ఉండాలి. వీళ్ళు ఎల్లినో లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 93.5 మీటర్ లెవెల్ బిల్టప్ చేసుకోవడానికి అవసరం వస్తే కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఏదైతే కిలోమీటర్ అటో ఇటో వేర్ ఇట్ ఈస్ సూటబుల్ ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే కాఫర్ డ్యామ్ బేస్ చేసుకొని నిర్మాణం చేస్తుండ్రు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్తే ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మీకు 100 కోట్లు కాదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీసుకోవడానికి కొరకు ఏదైతుందో సింగరేణి 100 కోట్లు ఖర్చు పెట్టిండా. ఆయన మనమని తృప్తిపరచడానికి అటువంటి 100 కోట్లు పెడితే ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఏదైతుందో సాగునీరే కాదు త్రాగునీరు కానీ పరిశ్రమకు అవసరాలు కానీ అన్నింటినీ మనం ఏదైతుందో వినియోగించుకున్నటువంటి అవకాశం వస్తుండేనే. ఇవాళ మొన్న అల్పపీడన ప్రభావం ఇవాళ వచ్చిందంటే అల్పపీడన ప్రభావమే. సాధారణంగా అల్పపీడనంతో మనకు ఇవాళ విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తాం. కానీ మనకు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి అనాలోచిత ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతుందో రాజ్యం చేస్తుండు కాబట్టి ఇవాళ అల్పపీడనం మనం ఆదుకున్నది. మన ఇక్కడికి ఆదుకున్నది ఆ అల్పపీడనం ఆదుకున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆలోచనదో లేదో ఆయనకు తెలియదు. ఆయన ఎవరు ఇంజనీర్లనే ఇలా అవమానపరుస్తున్నాడు. ఆయన ఏం చదువుకోవడం తెలియదు. మరి అంతకంటే ఎక్కువ చదువుకుండా ఆయనకి ఏం ఆలోచన ఉందో కానీ మరి ఉత్తమ్ రెడ్డి ఇంత చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆ ఉత్తమ్ రెడ్డి నీటిపారుదల శాఖ మాత్రం ఇంత చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆయనే అసలు ప్రాబ్లం ఇక్కడ నీకు కన్నెపల్లి దగ్గర ఈడ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలని ఆలోచన చేసేవాల్సింది పోయి నువ్వు కన్నెపల్లి విజిట్ చేయాలని పోయి సీరియస్ ఇస్తారో విజిట్ చేస్తాడా? నాకు ఆశ్చర్యం. ఉన్న ఉత్తమ్ రెడ్డి అనే సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఎస్ఆర్ఎస్పీ విజిట్ చేస్తారు. ఆడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలి. ఎస్ఆర్ఎస్పీ పోయి వాళ్ళు అక్కడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలని చెప్పంటున్నాను నేను. అదే ఆ కన్నెపల్లి పంప్ సైట్ విజిట్ చేసి
ఆడ ఏ లెవెల్కి అయితే మనం నీటిని ఎత్తిపోయొచ్చు, అది ఎట్లా సాధ్యమవుతుంది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నది, ఎంతవరకు దాన్ని మనం మెటీరియలైజ్ చేయవచ్చు, వాటర్ ఫ్లో తగ్గితే ఎట్లా ఎత్తిపోయాలి. ఈ వాటర్ ఫ్లో ఇప్పటికి 1.6 lakh క్యూసెక్ ఫ్లో ఇస్ దేర్ ఐ బిలీవ్. రేపు వాటర్ ఫ్లో తగ్గుద్ది. తగ్గినాకనే ఏది ఇస్తుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా, ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అది ఆలోచన చేయకుండా ఇలా మొత్తం ఏది ఇస్తుందో అంత నెగటివ్ పర్సెప్షన్, టోటల్ నెగటివ్ పర్సెప్షన్ అని చెప్పి అంటున్నాను. ఇప్పటికైనా ఏది ఇస్తుందో మొత్తం తెలంగాణ ప్రాంతం చెప్పంటున్నాను. మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణ రీజన్ స్టేట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో వాళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే ప్రాణిత నది జలాలపై మన హక్కును ఏ విధంగా పొందాలి అనే ఒక దూరదృష్టితోని ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 148 మీటర్ లెవెల్ మించి వాళ్ళు ఏదైతుందో అనుమతులకు ముందుకు రాలేకపోవడంతో వీళ్ళు దిగువకు రావడం జరిగింది. ఫార్చునేట్లీ వి గాట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎవడన్నా ఏదైతుందో ఇవాళ ఎల్ఎన్టీ కూడా ఏదైతుందో ఆ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ మరమ్మతు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ది పుట్ ఇట్ ఇన్ రైటింగ్. మీరు లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ 2 పిల్లలు కృంగిపోయినాయో మీరు డిఫెక్ట్ లయబిలిటీ కింద దాన్ని మరమ్మతు చేస్తామని చెప్పాను అన్నది. ఎన్డీఏసీ ఏమన్నది మీరు మరమ్మతులు చేసేంత వరకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ను వినియోగంలోకి తీయకండి అని చెప్పన్నది. వీళ్ళ అన్నారం సుందీలు ఏదైతుందో ఇట్స్ ఆల్రెడీ రిపేర్స్ అయినాయి. ఇప్పుడు అన్నారం సుందీలు ఏదైతున్నదో ఆల్రెడీ ఏదైతుందో ఆ సీపేజ్ అరెస్ట్ చేసే విధంగా గ్రౌటింగ్ చేసింది. కాదు అంటే ఇంకా చేసేది కూడా చేయండి. అన్నారం సుందీలు ఏదైతుందో సీపేజెస్ అరెస్ట్ చేయబడే విధంగా 2024లోనే మీరు గ్రౌటింగ్ చేయడానికి ఉపక్రమించారు. కాదు అంటే ఏదైతే ఇంకేమన్నా మిగిలితే కూడా చేయండి. భవిష్యత్తు దృష్టి ఆలోచన చేయండి. అది లేకుంటే ఎంతవరకు ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళకి ఏది ఎక్కడికి వచ్చి కళలు కనబడేది కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారైనా, ఆయన కళలు కనబడేది కూడా కేసీఆర్ గారే అని చెప్పి అంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఇదొక వరం లాగా అని చెప్పి అంటున్నా నేను. దయచేసి ఏదైతుందో నువ్వు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లల్లా ఇప్పుడు మన ప్రమాదానికి గురైంది ఎంత? నాట్ ఈవెన్ 500 crores, విచ్ ఈస్ లెస్ దెన్ 0.5%. నీకు 99,500 కోట్ల నిర్మాణ పనులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటాక్ట్, చెక్కు చెదరకుంటా ఇవాళ ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయబడుతుందని చెప్పంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. నీకు నంది మేడకి వెళ్ళి ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ లిఫ్ట్ చేయబడుతుందంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. ఇలా గాయత్రి పంప్ హౌస్ వెళ్ళి మిడిమాన లిఫ్ట్ అవుతుందని చెప్పంటే అగైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. అంతకాదన్న వరద కాలం ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ సమయం లోపల ఆ నీటిని మిడిమానేరుకు తరలింప చేయబడే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్విండా. ఉమ్మడి రాష్ట్రంలో వరద నీటి కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతుందో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రావిటీ పర్పస్. ఎవరైనా ఊహించినారా దాన్ని రీడిజైన్, దాన్ని రివర్స్ పంపింగ్ తో ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోయొచ్చు అని చెప్పని ఇలా రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పోతున్నాయి. రాజేశ్వరరావుపేటకి వెళ్ళి ముప్కల్కి పోతాయి. ముప్కల్కి వెళ్ళి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చినాయి. రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి పోయినాయి. రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి వెళ్ళి ఎగోకు లిఫ్ట్ చేస్తే ముప్కల్ దాకా పోతున్నాయి. మధ్యలో ఏదో వరద కాలంలో కొంత బ్రీచ్ వస్తే ఇంతవరకు ఇట్ లుక్స్ అది రెస్టోర్ చేసినట్టు కనబడతలేదు.
అదర్వైజ్ ఇప్పటికైనా వరదకాల డ్యామేజ్ పోర్షన్ ఏదైతుందో రెస్టోర్ చేస్తే యూ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు ఎస్ఆర్ఎస్పి. ఎస్ఆర్ఎస్పి ఈజ్ ఓన్లీ విత్ 30 TMC నౌ. ఎస్ఆర్ఎస్పి ఓన్లీ విత్ 30 TMC. ఇప్పటికైనా మీరు మూర్ఖపు ఆలోచనలు విడనాడండి. ఇప్పటికైనా మీరు మూర్ఖపు ఆలోచనలు విడనాడండి. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతే నీటిని ఎగువకు ఏ విధంగా తరలింపు చేయగలుగుతామో 93.5 మీటర్ లెవెల్ ది ఫ్లో రివర్ ఫ్లో ప్రాణహిత ఉన్నంత వరకు ఏదైతుందో ఆటోమేటికలీ యూ కెన్ లిఫ్ట్ ఇట్. సపోజ్ ఇఫ్ రివర్ ఫ్లో ఈస్ ఫాలెన్ బిలో 93.5 మీటర్ లెవెల్, మీరు కాఫర్ డ్యామ్ ముందే ఒక నిర్మాణం చేయండి. అంత ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. నీకు 80 కోట్లు 100 కోట్ల మించేది కాదు అది. అంతా ఒక నెల రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేయవచ్చు. నీకు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ మచ్. 2 వారాల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా 8 మాసాల కాలం ఉందే మనకు. ఇంక 8 మాసాలు కరువు కాలం ఉన్నది. ఈ 8 మాసాలు ఏ విధంగా ఉండబోతో మనం ఊహించలేమని చెప్పంటూ నేను. మీరు ఇప్పటికైనా భేషజాలకు పోకండి. మీరు ఈర్షా ద్వేషాలతో ఎత్తుందో ఇలా కేసీఆర్ గారి మీద మీకేమైనా ద్వేషం ఉంటే ఎలక్షన్లో చూసుకుందామయ్యా. సరే ఎవరేందో తేలిపోతుంది. రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పెద్ద దూరం లేదంతా 2 ఏళ్ళు చూసే దూరం గడిచిపోతుంది. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ ఓవర్.